వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేటితో 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి వేడుకలను అట్టహాసంగా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది నెటిజన్లు మాత్రం అసలు రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు ఆవిర్భావ వేడుకల్ని ఎలా చేసుకుంటుంది అంటూ కమెంట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిన నాటి నుంచి 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టి వారు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని అట్టహాసంగా చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ వేడుకలను ఉద్దేశించి కొంతమంది నెటిజన్లు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకొని అసలు రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అటువంటి పార్టీ ఇప్పుడు వేడుకలు ఎలా చేసుకుంటుంది అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? దీని మీద మీ విశ్లేషణ ఏంటి? వెంటిలేటర్ మీద ఉన్న వైఎస్ఆర్సీపీ అదే కదా మీరు అంటున్నారు. ఎందుకంటే నేను అనలేదు, మీరంటే నాట్ యూ, వీఆర్ రిప్రజెంటింగ్ పీపుల్. సో ప్రజల ఆలోచన విధానం అలా ఉంది. ఇప్పుడు ఏమండి 9 నెలలు అయింది వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లు గెలుచుకుని, ప్రతిపక్ష నేత హోదా లేకుండా ఆయన దానికోసం పోరాడుతూ కోర్టు మెట్లెక్కి నాకు హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని భీష్మించి కూర్చుని, అంటే ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండకూడదో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఓకే, అంటే నాకు ఒక మీరు హోదా ఇస్తేనే వస్తాను, నాకు ఒక కేబినెట్ హోదా ఉంటేనంటే కేబినెట్ ర్యాంక్ హోదా ఇస్తేనే నేను వచ్చి ప్రజల గురించి మాట్లాడతాను. అసలు వైసీపీ రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతుందంటూ మీరు చెప్తున్నారు. మేము వైసీపీ ఏమో పుంజుకుంటుంది అంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు కూడా బలంగా చెప్తున్నారు. అసలు ఏంటి, దీన్ని ఎలా చూడాలి? ఎలా చూడాలంటే ఓ పక్క అరెస్టుల పర్వం జరుగుతోంది, ఓ పక్క విచారణలు మొదలయ్యాయి, ఓ పక్క అంటే మొత్తం వాళ్ళు చేసిన అవినీతి అక్రమాల మీద మొత్తం ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంటే 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవి చూసిన తర్వాత వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతుందని మీరు భావించాలా చెప్తున్నారా? లేదంటే అసలు ఏంటి వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది రాను రోజుల్లో అంటే ఏం చెప్తారు? అంటే ఒక 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు, హత్యలు, కుట్రలు ఇవన్నీ చూశాక, ఇంతమంది వీటిలలో భాగస్వాములు అయ్యాక ఇవాళ నిఘా నీడలో వైసీపీ ఉంది చెప్పాలంటే. మీరు చెప్పినట్టు ఉన్న కొద్ది మంది వైసీపీలో ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఎవరికి వాళ్ళు జంప్ అయిపోతున్నారు. జంప్ అయిన వాళ్ళు కొందరు, అవుతున్న వాళ్ళు కొందరు, అవకాశాలు రాక గత్యంతరం లేక ఉన్నవాళ్ళు మరికొందరు. ఇవాళ మీకు విజయసాయిరెడ్డి సిబిఐ కార్యాలయానికి వెళ్ళారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇవాళ నోరు విప్పితే జగన్మోహన్ రెడ్డి మనుగడ ఏంటి మీరు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి లేని రోజు అసలు పార్టీ ఉందా? ఒక్కడిగా మొదలై అంచెలంచెలుగా ఎదిగి ప్రజల కోసం మేము ఇన్ని చేసేసాము, సంక్షేమాలు అభివృద్ధి చేసేసాము, మేము ప్రజలతోటే ఉంటాము, ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాము. ఇవాళ ఆయన చెప్తున్న స్పీచ్ ఇదంతా. మేము మళ్ళా వస్తాము. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రస్థానం ఒకరితోనే మొదలైంది, ఆ ఒక్కరే వైఎస్ఆర్సీపీ ప్రస్థానాన్ని గమ్యాన్ని వరకు తీసుకువెళ్ళగలరు అంటూ వైకాపా నాయకులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక్కరితో ఎక్కడ మొదలైంది? ఇద్దరు కదా. తల్లి ఏమైపోయింది? ఓకే, తల్లిని వదిలేశారా? అంటే తల్లి రాజీనామా చేశారు. రాజీనామా చేయించారు మీరు. సారీ అండి, మీరు చేయించారు. మీరు మళ్ళీ మాట మార్చకండి. వైసీపీ వాళ్ళలాగా మనం మాట మార్చకూడదు. తల్లి చేత మీరు చేయించారు, తల్లే కదా ఉంది పక్కన ఆ రోజు. మళ్ళీ ఈ రోజు తల్లిని తెచ్చి పెట్టుకున్నావుగా అవసరానికి. ఇప్పుడు తల్లి మీద మళ్ళీ పోరాటం చేస్తున్నావుగా. మొన్ననే కోర్టు మెట్లెక్కి నాకు ప్రేమ ఆప్యాయతలు చచ్చిపోయాయి, మా అమ్మ అన్న చెల్లెన్న అని ఒక స్టేట్మెంట్ ఇచ్చావు కదా. మరి తల్లి చెల్లి మీద ప్రేమ లేని వాడికి ప్రజల మీద ఏముంటుంది? ఇది ఆలోచించాల్సిన అంశం కదా. రక్తం పంచుకు పుట్టిన చెల్లెల మీద, అంటే రక్త సంబంధం అది, నాకు ప్రేమ ఆప్యాయతలు చచ్చిపోయాయి బికాజ్ ఆఫ్ ఆస్తులు అని అంటున్నాడు. అంటే ఆవిడ కొన్ని షేర్స్ రాయించుకుంటే నీకు ఆవిడ మీద ప్రేమ చచ్చిపోయింది, ఆవిడ మీద ఆప్యాయత చచ్చిపోయింది. అంటే ఆస్తి ఇవ్వకపోతే
నువ్వు ఎవరిని కేర్ చేయవు, నీకు ఎవరు వద్దు, మరి ప్రజలకి నువ్వేం చేస్తావు? ఇది పెద్ద ప్రశ్న కదండి. అంటే నెటిజన్లు కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ రకంగా అంటే, నిజంగా వైఎస్ఆర్సీపీ రాజకీయ మనుగడ గనక ప్రశ్నార్థకంగా మారకపోతే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఎందుకు పోటీ చేయలేదు అంటూ కూడా నిలదీసేటువంటి పరిస్థితి ఉంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆ నెటిజన్లకి ఏం సమాధానం చెప్తారు అంటే? ఆయన ఏమీ సమాధానం చెప్పడు. జగన్మోహన్ రెడ్డి తెలివైన వాడు, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాడు, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాడు. ఎక్కడ మాట్లాడతాడు? ఆయన ప్రెస్ మీట్ పెట్టుకుని అక్కడే సమాధానం ఇస్తాడు. ఆయన ప్రజల్లోకి ఛాన్స్ ఇవ్వగలరా? అసెంబ్లీకి ఛాన్స్ ఇవ్వగలరా? ఆయన అసెంబ్లీలో మాట్లాడగలరా? నాకు ఎక్కువ సమయం ఇవ్వాలి అంటాడు ఆయన. ముందు అసలు వస్తే కదా నీకు ఎక్కువ సమయమో తక్కువ సమయమో తెలిసేది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తను ఒంటరిగా ఉండి తను ఏమైనా చేయగలడు, అంతే తప్ప ప్రజల్లోకి వచ్చి ప్రజలు అడిగిన దానికి ధైర్యంగా చెప్పలేడు. ప్రెస్నే ఫేస్ చేయలేని వాడు ప్రజల్ని ఏం ఫేస్ చేస్తాడండి? రిపోర్టర్స్ ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలడా? ఎప్పుడైనా ఇచ్చాడా? గతంలో కూడా అసెంబ్లీలో అవసరమైనటువంటి సీట్లు లేని సందర్భాల్లో కూడా కొంతమంది ముఖ్యమంత్రులు ప్రతిపక్ష హోదాని కల్పించారు కొంతమందికి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని ఉదాహరణలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఎలా ఇస్తారండి? ఇప్పుడు మీకు 10% ఓటింగ్ కాదు కదా కావాల్సింది, 10% సీట్లు ఉండాలి. మేము ఇచ్చాం చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి కేజ్రీవాల్ ప్రతిపక్ష హోదాని కల్పించారు 10% ఓట్లు లేకపోయినప్పటికీ అంటూ దాన్ని ఒక ఎగ్జాంపుల్గా. అలాగే గతంలో సీనియర్ ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన 10% ఓట్లు లేకపోయినప్పటికీ ఆయన అవకాశాన్ని కల్పించారు. సందర్భాలని వారు తీసుకొస్తూ ఉన్నారు. కరెక్ట్. కానీ ఇక్కడ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. అప్పుడు ఉపేంద్రకి ప్రతిపక్షంగా అతన్ని ప్రతిపక్ష సభ్యుడిగా గుర్తించారంతే. అప్పుడు ఉపేంద్ర విషయంలో ఇది జరిగింది. అంటే ఈ ఎగ్జాంపుల్స్ వారు తెర మీదకి తీసుకొచ్చి ఇప్పుడు ప్రతిపక్ష హోదాని అడిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రతిపక్ష నేత హోదా రాదండి ఖచ్చితంగా. ఇచ్చిన ప్రజలు కూడా ఒప్పుకోరు. నెంబర్ 1. నెంబర్ 2 అసలు ఆయన ప్రజలే తిరస్కరించారంటారా? ఖచ్చితంగా 11 సీట్లు ఇచ్చినప్పుడు వాళ్ళే 151 నుంచి నువ్వు ఎప్పుడైతే 5 తీసి 11లో ఉన్నావో 11కి పడిపోయావో ఇంకా నీకేముంది ఫ్యూచర్? ఏమంటే నేత అనేవాడు నాకు ప్రతిపక్ష నేత హోదా ఉందా లేదా కాదు చూసుకునేది, చూసుకోడు కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా లేదా ప్రతిపక్ష నేత కింద? అన్ని అవమానాలు ఎదుర్కొన్నారా లేదా? మిమ్మల్ని ఎన్నుకుంది ఎందుకో మీరు ఆ బాధ్యతనైతే అంతే నిర్వర్తించాలి. కానీ ఆ బాధ్యతనైతే ఇప్పుడు తప్పించుకున్నాడు ఆయన, తప్పించుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర మాట్లాడడానికి ఏమీ లేదు. కాబట్టి మీకు హోదాలు ఇవి కాదు. నువ్వు నిజంగా ప్రజల కోసం పనిచేసేవాడివైతే 9 నెలలు నిద్రపోయావా? జనవరిలో ప్రజల్లోకి వెళ్తా అన్నారు. మరి రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుందంటే ఇలాగే ఉంటుంది, ఏమీ మార్పు ఉండదు. వెళ్లే వాళ్ళు జైలుకి వెళ్తూ ఉంటారు, వచ్చే వాళ్ళు బయటకు వస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు విజయసాయి రెడ్డి వాళ్ళు నోరు విప్పనివ్వండి, అప్పుడు మాట్లాడదాం పార్టీ ఏమవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.